బ్రహ్మముహూర్తం ఎంతో శక్తివంతమైనది. బ్రహ్మముహూర్తంలో లేచిన వారు ఎంతో గొప్ప వ్యక్తులుగా మారడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వీడియోలో బ్రహ్మముహూర్తంలో ఎవరు లేచినా సరే వారికి 5 రకాల విషయాలు కలుగుతుంటాయి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే, మేము చెప్పే మాటలు విని ఆచరిస్తే ఈ ప్రపంచంలో మిమ్మల్ని అడ్డుకునే వారే ఉండరు. మీరు చాలా చోట్ల చదివే ఉంటారు, చాలాసార్లు వినే ఉంటారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో లేవాలని, బ్రహ్మముహూర్తంలో లేస్తే గొప్ప అద్భుతాలు జరుగుతాయని మనం వింటూనే ఉంటాం. ఈరోజు మనం చెప్పుకోయే విషయాలను విన్నాక మీరు ప్రతిరోజు లేటుగా లేచే మీ అలవాటును మార్చుకుంటారు. మీ యొక్క లేజీ లైఫ్ స్టైల్ని ఇన్స్పిరేషనల్ లైఫ్ స్టైల్గా మార్చుకుంటారు. దానికంటే ముందు బ్రహ్మముహూర్తంలో ఎందుకు లేవాలో తెలుసుకుందాం. రేపటి నుంచైనా మీరు త్వరగా లేచే అలవాటు చేసుకొని లేజీ లైఫ్కి గుడ్ బై చెప్పి క్రేజీ లైఫ్ని క్రియేట్ చేసుకుంటారు. ఈ వీడియోలో ముఖ్యమైన 5 విషయాల గురించి చెప్పుకుందాం. అయితే ఈ బ్రహ్మాండాలు జరగాలంటే మీరు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవాల్సిందే. గ్రంథాలు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని చెప్తాయి. ప్రతి పనిలో బ్రహ్మముహూర్తంలో లేవడం ఎంత ముఖ్యమో అలా లేవడం ఎంత అవసరమో చెప్తూనే ఉన్నాయి. ఈ విషయాలను ఈ వీడియోలో అత్యంత సులభమైన పదాల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు ఉదయం బ్రహ్మముహూర్తంలో కానీ నిద్రలేస్తే మీ జీవితంలో ఇప్పుడు మేము చెప్పబోయే 5 విషయాలు తప్పకుండా జరుగుతాయి. ఎలాంటి చమత్కారాలు జరుగుతాయో తెలుసుకోకపోతే మీకు ఉదయాన్నే నిద్ర లేవాలనే ప్రేరణ రాదు కదా. అందుకే మొదటి ఉపయోగం, మీరు మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. మనిషి పుట్టక ముందు నుంచి ఈ విశ్వం ఉంది. ఆధ్యాత్మికత అనే భావన కూడా ఉంది. మనకు స్కూల్లో ఇందుకు సంబంధించిన విషయాలు ఎక్కువగా చెప్పరు. ఈ జన్మలోనే మనలో ఆధ్యాత్మికత అనే భావన అభివృద్ధి చేసుకోవాలి. మీరు ఉదయం లేస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటే ఆలోచనల పరిధి పెరుగుతుంది, మీ మానసిక శక్తి పెరుగుతుంది, మీ ఆలోచన శక్తిని గ్రహిస్తారు, ప్రకృతి గొప్పదనం తెలుసుకుంటారు, విశ్వం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఉదయం మనలో ఉండే శక్తి చాలా ఉచ్చ స్థితిలో ఉంటుంది. అది చాలా పవిత్రంగా ఉంటుంది. మీ మెమొరీ పవర్ అమాంతంగా పెరిగిపోతుంది. మీకు ప్రతి విషయం గుర్తుంటుంది. మీ ఆలోచన సంఘర్షణలు ఫిల్టర్ అవుతాయి. మంచి ఆలోచనలు బయటకు వస్తాయి. మీ మనసును పాడు చేసే ఆలోచనలు పక్కకు పోతాయి. చెడ్డ విషయాలను పక్కకు తోస్తారు. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే ఇవన్నీ సాధ్యమవుతాయి. మీ ఆలోచనల మీద మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ప్రతి విషయంలో మీరు క్లారిటీగా ఉంటారు. రెండవ ఉపయోగం, మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా అమాంతంగా పెరుగుతుంది. మీ ఆరోగ్యం చక్కబడుతుంది. చాలా ఆరోగ్య సమస్యలకు ఉపశమనం ఉదయాన్నే నిద్ర లేవడం, అది కూడా బ్రహ్మముహూర్తంలో. చాలా ఆరోగ్య సమస్యలు ఉదయాన్నే నిద్రలేస్తే మన శరీరం నుండి దూరం అవుతాయి. ప్రకృతిలో మనం మానవులుగా పుట్టామంటే మన శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. ఉదయం యోగా చేయండి. రాత్రి త్వరగా పడుకుంటే ఉదయం త్వరగా లేవగలరు. సరైన నిద్ర తీస్తే సగం ఆరోగ్య సమస్యలు దూరమైనట్టే. నిద్ర అన్నింటికంటే ముఖ్యమైనది. సరైన టైంకి పడుకుని ఉదయాన్నే నిద్రలేస్తే 90% పనులు వేగంగా పూర్తవుతాయి. 100కి 100% పనులు కూడా పూర్తవుతాయి. ఉదయాన్నే నిద్రలేస్తే శరీరానికి కావలసిన అనేక సహజ శక్తులు లభిస్తాయి. చుట్టూ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ కూడా పెరుగుతాయి. ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఫిట్గా ఉంటుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే మీరు ఉదయాన్నే నిద్ర లేవాలి. ఇప్పుడు మూడవది, ఈ మూడవ ఉపయోగం బ్రహ్మముహూర్తంలో లేస్తేనే జరుగుతుంది. ప్రతిరోజు అనేక సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. చికాకులో పాజిటివ్ ఆలోచనల కన్నా నెగిటివ్ ఆలోచనలతో మనసు ఆందోళనలో ఉంటుంది. టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం మన మనసుల్లోనే ఉంటుంది. ఈ నెగిటివిటీ అంతా మన మనసులో గూడు కట్టుకుపోతుంది. ఈ చిన్న విషయాన్ని తెలుసుకోకపోవడం వల్ల నిరంతరం టెన్షన్లో ఉంటాం. మీరు ఉదయాన్నే నిద్రలేస్తే మిమ్మల్ని మీరే మోటివేట్ చేయగలరు. ఇతర మోటివేషనల్ వీడియోస్ అవసరమే ఉండదు. కానీ ఉదయం మాత్రం నిద్రలేవండి. మీరు ఉదయాన్నే లేచి మీ పనులు పూర్తి చేస్తే ఈ ప్రపంచంలో మీకంటూ ఒక గొప్ప పేరుని సంపాదించుకుంటారు. ఎందుకంటే ఉదయం లేచి తమ పనులను మొదలుపెట్టే వాళ్ళు తప్పకుండా గొప్పవాళ్ళు అవుతుంటారు. అందుకే ఉదయాన్నే నిద్రలేవండి. మీరు ఉదయాన్నే నిద్రలేస్తే ఈ మోటివేషన్ మీకు నేచర్ నుంచి వస్తుంది. ఈ విశ్వం నుంచి మీకు మోటివేషన్ మరియు గైడెన్స్ దొరుకుతుంది. నేచర్ ఇచ్చే మోటివేషన్ ముందు అన్ని ఇతర మోటివేషన్లు దిగదొడిపే.
మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పర్సనాలిటీ పెరుగుతుంది, జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే మనోబలం కూడా పెరుగుతుంది. అసాధ్యం అనేది ఏదీ లేదు, నాకు అన్నీ సాధ్యమే, నాకు ఏదైనా సాధ్యమే అన్న నమ్మకం కలుగుతుంది. ఇలాంటి మంచి పరిణామాలు మీ జీవితంలో జరగాలంటే ఉదయాన్నే నిద్ర లేవాలి. 4వ ఉపయోగం, మీ యొక్క సమర్థత పెరుగుతుంది. మీ విల్ పవర్ ముందు కంటే ఎక్కువ అవుతుంది. మీకంటూ ఒక క్రమశిక్షణ మొదలవుతుంది. చెయ్యలేము అనుకున్న పనిని కూడా మీరు చేసేస్తారు. మీ సెల్ఫ్ డిసిప్లిన్ పెరుగుతుంది. సెల్ఫ్ డిసిప్లిన్ పెరిగితే ఎలాంటి పని అయినా చేసేస్తారు. మీ ఎఫిషియన్సీ తప్పకుండా పెరుగుతుంది. ఇది జరిగితే మీ విల్ పవర్ ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీకు ఏదైతే జరగాలని కోరుకుంటారో అది పూర్తి కావాలని బలంగా కోరుకున్నారు కాబట్టి అది తప్పకుండా జరుగుతుంది. మీకు ఇప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. ఏదైనా చెయ్యాలనే సంకల్పం బలంగా ఉంది. మీ మనసులో మంచి ఆలోచనలు కూడా పుడతాయి. మీ సమర్థత పెరిగితే మీ టైం కూడా సద్వినియోగం అవుతుంది. ఇక 5వ ఉపయోగం, మీరు ఉదయాన్నే నిద్రలేస్తే అతి గొప్ప మార్పు మీ జీవితంలో సంభవిస్తుంది. అదేంటంటే మీ కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మీ పర్సనల్ లైఫ్లో రిలేషన్షిప్స్ కూడా మెరుగవుతాయి. అది ఆఫీస్ విషయమైనా సరే, మీ స్నేహితుల విషయమైనా సరే, అవి బెటర్గా మారిపోతాయి. మీ ఆలోచన శక్తి కూడా రెట్టింపు అవుతుంది. మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. మీ జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏర్పడుతుంది. అన్నీ పాజిటివ్గా మారుతాయి. మీ సంబంధాలు మరింతగా దృఢమవుతాయి. మీ జీవితం మీద మీకు కంట్రోల్ ఉంటుంది. మీరు ఎంచుకున్న లక్ష్యాలు సాధించడానికి మీకు అనేక విషయాలు దోహదపడతాయి. జీవితంలో సంకల్ప బలం చాలా అంటే చాలా అవసరం. ప్రతిరోజు ఉదయాన్నే లేవాలనే లక్ష్యాన్ని సుసాధ్యం చేసుకుంటే అన్నీ సాధ్యమే. ఉదయం లేచే విషయంలో మిమ్మల్ని మీరు సంఘర్షించుకుని లేవడం నేర్చుకుంటే అనేక విషయాల్లో విజయం సాధిస్తారు. సుదీర్ఘకాలం జీవించడానికి కూడా మార్గం సుమగం అవుతుంది. ఈ రోజువారీ ప్రవాహంలో ఉదయం లేవడం అనేది చాలా కష్టమైన పని. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ఇలాంటివన్నీ చేతిలో ఉన్నాక రాత్రి త్వరగా పడుకోవడం అంత తేలికైన పని కాదు. వీటన్నింటినీ అధిగమించి ఫోన్ పక్కన పెడుతున్నారంటే మీలో ఇంకా శక్తి ఉన్నట్లే. ఈ శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కాకపోతే ఆ శక్తిని ఎవరు ఏ మేరకు వినియోగించుకుంటున్నారన్నదే మ్యాటర్. ఏదైనా సరే మన ఆధీనంలో ఉంచుకోవడం అన్నది సాధ్యమే. ఆ శక్తిని మీరు పసిగట్టడం కూడా ముఖ్యం. ఈ 5 మార్పులు ఎవరి జీవితంలో జరిగినా వాళ్ళు విజేతలుగా నిలుస్తారు, సూపర్ మ్యాన్గా మారుతారు. అయితే ఇవన్నీ జరగాలంటే ఉదయమే లేచి తీరాలి, అది కూడా బ్రహ్మ ముహూర్తంలో. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.